నన్ను క్షమించండి. మీరు స్పృహలో లేరు కదా, అందుకే దగ్గరకు వచ్చి చూశాను. ఏమైంది? నేను స్వర్గంలో ఉండాలి. రాత్రి బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు. ఇంతకీ మీ పేరేంటి? ఎవరు మీరు? నేను ఓవెన్. కొంచెం జాగ్రత్తగా ఉండండి, మునిగిపోయేవారు. ఆహా, మీ కత్తి నిజంగా చాలా బాగుంది. చూడొచ్చా? సరే. చాలా అందంగా ఉంది. లాగలేకపోతున్నాను, నాకు వయసు అయిపోయింది కదా. ఏంటిది? మీరు ఎలా ఇంత బలంగా నేలలో గుచ్చగలిగారు? అది ఏమైందో నాకు గుర్తులేదు. అయితే మీరే వెళ్ళి ఆ కత్తిని తీసుకోండి. దాన్ని బయట తీయాలంటే ఒక సైన్యమే కావాలి. మీకేం కాలేదుగా? నాకేం కాలేదు, బానే ఉన్నాను. నాకు కూడా మీలాగే కుర్రాన్ని అవ్వాలనుంది. మహారాజా, పర్వాలేదు, పైకిలే. నేనేం రాజును కాదు, నేను నీ స్నేహితుడిని. ఎందుకు బాధపడుతున్నావు? నన్ను ఎదిరించిన వాళ్ళందరూ కుక్క చావు చావని, అందరూ చావని, సర్వనాశనం అయిపోని. లేవండి, లేవండి, మీకేం కాలేదు, తాగండి. ఇప్పుడు ఏమన్నావు? ఇలాంటివన్నీ నేను విని 19 సంవత్సరాలైంది. 19 సంవత్సరాల?
నన్ను ప్రశాంతంగా చావనివ్వండి. మీరేమీ బాధపడకండి. మీకు తెలుసు నేను ఆ పని చేయను. నా పరిస్థితి చూస్తే అర్థమవలేదా? నన్ను చావనివ్వండి. ఇది నా ప్రాయశ్చిత్తం. ఎందుకలా అంటున్నారు? నేను చేసిన పాపాలకు. లేదు, మన ప్రజలు మహారాజు కోసమే. మనకి చేతనైంది మనం చేశాం కదా. దానికే శిక్ష అనుభవిస్తున్నాను కదా. మన దేశంలో మనమే ద్రోహులయ్యాము. ఇక్కడ మనం ఎప్పుడు చావుని కోరుకుంటున్నాం, అంతే కదా. అవును, నాకు తెలుసు. కానీ మనం సాక్సన్స్ని విరోకోనియం నుంచి దూరం చేయగలిగాం. 19 సంవత్సరాలుగా మనం శాంతిని కాపాడాం. అవును, అలా ఎన్ని రోజులని ఉంచగలము? వాళ్ళు ఇప్పటికే తూర్పు వైపు వెళుతున్నారు. మనకే ఈ కర్మ ఎందుకు? చూడండి, మీకు సహాయం చేయడానికి మళ్ళీని తీసుకురమ్మంటారా? చెప్పండి. ఆ చెత్త ఎదవని నాకు కొంచెం దూరంగా ఉంచండి. కానీ అతను సహాయం చేయగలడు. దానికంటే నేను చావడం మేలు. నన్ను వదిలిపెట్టు. ఇక నువ్వు వెళ్ళిపో. వద్దు. ఇలాంటి వాటిని నేను ఎప్పటికీ నమ్మను. నువ్వు వెళ్ళు. నన్ను ప్రశాంతంగా చనిపోనివ్వండి. వెళ్ళండి, వెళ్ళిపోండి. నేను ఇక వెళ్ళొస్తాను. మీరు వెళ్ళిపోండి, ప్రశాంతంగా వెళ్ళిపోండి. త్వరగా నువ్వు దొరుకుంటే నీ కథ ముగిసిపోయి ఉండేది. అవును, నువ్వు చెప్పేది నిజమే. సైనికులు వస్తున్నారు. హ్యారీ ఎక్కడున్నాడు? ఆయన చెట్టు దగ్గర కలుస్తానన్నారు. సరే బంగారం, నేను మళ్ళీ కలుసుకుంటాను. నువ్వు ఎప్పటికీ రావులే. త్వరగా వెళ్ళు. అక్కడే ఆగు. ముసలోడా, వాడు ఎటువైపు వెళ్ళాడు? ముసలాడా? ఏమైంది మీకు? మా మాటలు వినిపించట్లేదా? నేను ఏమీ చూడలేదు బచ్చా. బచ్చానా? చూపిస్తానుండో. నువ్వేమన్నా పెద్ద మొనగాడివా? రాజుగారి సైనికుల్నే కొడతావా? నీకు మరణ శిక్ష తప్పదు. నా దగ్గర ఆయుధం లేదు. నీ అంతు చూస్తాం. Marios! Marios! సాగు. ఇంతకీ నువ్వెవరో చెప్పు. వీడిని మనం తీసుకెళ్దాం.
ఆ దుర్మార్గుణ్ణి అంతం చేయడానికి వీడు మనకి సాయపడతాడు. ఆంటోవియస్ తప్పకుండా నీకు తగిన శిక్ష విధిస్తారు, అర్థమైందా? ఈ రాత్రికి బ్రతుకుంటేనే, పొద్దున్న వరకు బతికుంటేనే. ఆ దేవుడి దయతోటి అమరత్వం సిద్ధించుగాక. దీర్ఘమైన ఆయుషు, తరిగిపోని యవ్వనం ఇవే ప్రాప్తించాలి. యేసులోని జీవ చైతన్యం, ఆయనలోని శక్తి ప్రభువా, నీ బిడ్డలను నీకు అర్పిస్తున్నాను, స్వీకరించండి ప్రభువా. దేవుడి ప్రసాదం.
నా చిట్టి తండ్రి, తీసుకో, దీన్ని తాగు. వెళ్ళండి. నా ముందుకు రండి ప్రభు యాంటోనియస్. సాక్సన్స్ భయపడిపోయారు యాంటోనియస్. అన్యాయాన్ని నువ్వు అంతం చేస్తావన్న నమ్మకం నాకు లేదు. ఇప్పుడు నువ్వున్న స్థానం నీకు సంతోషమేనా? నాకు సంతోషమే ప్రభు. అయితే నన్నెందుకు పరీక్షిస్తున్నావు? ప్రభు, అది ఇదంతా కూడా దైవ శాసనమే. ఇంకా చూడలేదు ప్రభు. అది బంగారపు విషయంలో మనం వెనకాలే ఉన్నాం. బంగారానికి ఏ విలువ లేదు, కానీ శక్తి మరియు అధికారం బంగారం ఇచ్చేదానికంటే ఎక్కువగా ఉంటుంది. అవును ప్రభు. ఎంత కోల్పోయావు? ప్రభు, నేను కోల్పోయినంత తప్పకుండా నేను తిరిగి ఇచ్చేస్తాను. మాట నమ్మండి. నేను అడుగుతున్నది ఎంత పోగొట్టుకున్నావు అని. అది దాదాపుగా 350 నాణ్యాలు ప్రభు. దాదాపుగా చెప్తున్నావా? సరే, ఎందుకని నువ్వు దాదాపు అని అంటున్నావో చెప్పు యాంటోనియస్. నీ దగ్గర లెక్క పెట్టేవాళ్ళు లేరా? లేదు మహాప్రభు, ఉన్నారు. అతను కూడా అందులో భాగస్వామిగా ఉన్నాడు. దొంగ నుంచి బంగారాన్ని తీసుకురావడానికి నీకు 3 రోజులుంది. ప్రభు, 3 దినములేనా? అది ఆజ్ఞే ప్రభు. మంచిది, ఇక వెళ్ళు. ఒక్క నిమిషం లేరా. మహాప్రభు. మళ్ళీ ఓడిపోకు. ఆజ్ఞ ప్రభు. తాగబోతి ఎదవల్లారా, ఎంతసేపు పడుకుంటారు? లేవండిరా, లేవండి. ఎన్నిసార్లు చెప్పాలరా తాగిలా పడిపోకండని? మీరిలా తాగి పడిపోతూ ఉంటే నేను శుభ్రం చేస్తూ ఉండాలా? లిలీ, నన్ను తాగనివ్వు. నీకెన్నిసార్లు చెప్పాను వాడితో వెళ్ళొద్దని? నన్ను వదిలేయండి. నీ కర్మ. ఇక్కడికొచ్చి ఎన్ని రోజులైంది? నాకు గుర్తులేదు. సరేరా, దీన్ని మూసేద్దాం. ఓ, బాగుంది. చూడండి ఇక్కడ ఎవరున్నారు. పట్టుకోండి. ఏం జరిగింది ఇక్కడ? నోరు మూసుకోవే ముసలి. నీ టాలెంట్ ఇక్కడ చూపించుకో. నిన్న తప్పించుకున్నాడు, ఈరోజు తప్పించుకోలేవు. నా కొడుకుని వదిలిపెట్టు. నువ్వేం బాధపడకో, మీ అమ్మ కాపాడుతుంది. తను మా అమ్మ కాదు, వదిలిపెట్టండి. అయితే నువ్వేనమాట ఈ తప్పులన్నీ చేస్తున్నది. నా కొడుకు అలాంటి వాడు కాదు. ఇదంతా హారీనే చేసింది. అవునవును, హ్యారీనే చేసింది. లెక్కలు రాసేవాళ్ళు కదూ. అవును, నిజమే. తన కథ కూడా ముగిసిపోయింది. నువ్వేం బాధపడద్దు. నువ్వు కూడా ఇందుకు సహకరించావు కదా. మహారాజు నీకు కూడా ఏదో ఒక శిక్ష వేస్తారులే. నా కొడుకు అంతలో ఏం తప్పు? నోరు మూసుకోవే. తీసుకెళ్ళండి. వద్దు, వద్దు. నువ్వు నాతో పాటు రావాలి అంటే ఎంత డబ్బు ఇవ్వాలో చెప్పు. నువ్వెంత ఇచ్చినా నేను నీ వెంట రాను.
హే, మిమ్మల్ని ఎక్కడో చూశాను. మీకేం కాలేదుగా? పెద్దయినా ఇక్కడి నుంచి వెళ్ళిపో. మహారాజా. ఏమన్నావు? మహారాజా, అది నేను అదేంటంటే నేను ఇస్తాను. ఇదిగో తాకండి. Damn it. హే, ఇలా చూడండి. ఆయనకి నీళ్లు కావాలి. ఆయనకి నీళ్లు కావాలి. నోరు మోసుకుని కూర్చోరు. లోపలికి వెళ్ళా. ముసలుడువైన బలంగానే ఉన్నావు. ఇంకోసారి ముసలోడా అన్నావంటే ప్రాణం తీస్తాను. తప్పైంది. సరే, ఏంటి సరే? ఈ పని ఎందుకు చేశారు? ఎన్నో ఏళ్లుగా చేస్తున్న విద్య ఇది. మీరు సైనికులా? అవును, ఒక రకంగా అలాంటిదే. మేం చావడానికే పుట్టిన వాళ్ళం. నువ్వు తప్పు చేసి ఇక్కడికి వచ్చావని నేను అనుకోవడం లేదు. అవునా? ప్రభు యాంటోనియస్ దగ్గర నుంచి డబ్బులు దొంగిలించడం సులభమని నా ఫ్రెండ్ నాతో చెప్పాడు. సాక్సన్తో చేతులు కలిపితే మనకి సమస్యలు వస్తాయని, అది మంచి ఐడియా కాదని నేను చెప్పాను. అయినా నా మాట వినలేదు. అయితే నిజమేనన్నమాట. చివరికి ఈ దేశం నాశనం కాబోతోంది. నేను
ఈ వెధవలతో యుద్ధం చేసి చేసి అలసిపోయాను. అంటే మీరు సైనికులన్నమాట? అవును, నేనొక సైనికుణ్ణి. ఆర్టిస్ట్ దగ్గర? అవును. మీ పేరేంటి? బెడివియా. నీ పేరు? ఓవైన్. మీ గురించి తెలుసు, యోధుడు గురించి తెలుసు. అవన్నీ కథలనుకున్నాను. చిన్నప్పుడు అలాగే అనుకున్నాను. యోధుడు కావాలనుకున్నాను, న్యాయం కోసం పోరాడాలనుకున్నాను. అంటే న్యాయం అంటే అర్థం ఏంటో తెలుసా? నిన్ను కన్న తల్లి, ఆమె నిన్ను చూసి చాలా గర్వపడుతుంది. నాకు తెలియదు. ఏమన్నా? మా అమ్మ ఎవరో నాకు తెలియదు. మీ నాన్న? తెలియదు. ఇప్పుడు నీ వయసు ఎంత? 19 ఏళ్ళు. ఎందుకు? భగవంతుడా, ఒకసారి ఇటు చూడు, నా వైపు చూడు, 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 నా వైపు చూడు. ఏంటి? నా వైపు చూడు. ఏం చూడమంటున్నారు? నా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడు, చూడు. మరొక యోధుడు వస్తాడు, నా మాట నమ్ము. నువ్వెవరో నాకు తెలుసు. ఏమన్నారు? నువ్వెవరో నాకు బాగా తెలుసు. నువ్వెవరో నాకు బాగా తెలుసు అంటున్నాను. వద్దు, 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 వద్దు. కూర్చో. చెత్తనాయాల. మహారాజా క్షమించండి. మర్లిన్. నేను మర్చిపోను. మర్లిన్ ని వెతకండి. వదలండి, నన్ను వదలండి, చెప్పేది మీకే. మా మీద తిరగబడిన కుక్కవి నువ్వే కదూ? దీనివల్ల ఏం జరుగుతుందో నీకు తెలుసా? చెప్పు. మిగిలిన డబ్బంతా ఏమైంది? పైసా కూడా లేదు. మీరిలా మాట్లాడడం వల్ల ఉపయోగం ఉండదు. నీకెందుకు ఆ డబ్బు పైన అంతటి వ్యామోహం? నాకది అర్థం కావడం లేదు. ఇది డబ్బు కోసం ఉల్లముకునే ఒక వ్యభిచారి. వదులు. నువ్వు ఓడిపోయావు. దీనివల్ల మీ వాళ్ళందరికీ ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే వీళ్ళు రుసుముని డబల్ చేశారు కనుక. అలాగే నిన్ను చంపేస్తారు. నువ్వు అలా చేయకూడదు. నా ఇష్టం వచ్చినట్టే చేస్తా. నువ్వెవరు అడగడానికి? చరిత్రలో నువ్వు ఒక నీచుడువని అందరికీ నేను తెలియజేస్తాను. సైనికులారా, తీసుకువెళ్ళండి. దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను,
నేను ఖచ్చితంగా తిరిగి వచ్చి నేను అంతం చేస్తాను. నువ్వు చచ్చే సమయం వచ్చేసింది. చివరి కోరిక ఉంటే చెప్పరా? నిన్ను చంపడమే నా చివరి కోరిక. వర్షం వచ్చేలా ఉంది. పద వెళ్దాం. రా ఓవన్. ఎవరిది? నువ్వేవి భయపడద్దు. మీరు దేవత. నేను చనిపోయానా? అది నీ భయం మీద ఆధారపడి ఉంటుంది. ఏంటిదంతా? ఇది పవిత్ర ఖడ్గం. ఇది ఆర్థర్ కొడుక్కి సొంతం కావాలి. ఆర్థర్ కొడుకా? నువ్వెవరో తెలుసుకో. నువ్వు సాధించాల్సిన లక్ష్యం ఎప్పుడో నిర్ణయం చెయ్యబడింది. శత్రునాశనం. అవునా? ఎప్పుడు? ఎక్కడ చేయాలి? నువ్వు ఆర్థర్ మహారాజు కొడుకువి. బ్రిటన్ రాజు కొడుకువి. నువ్వు సింహాసనం అధిష్ఠించి ప్రజల్ని కాపాడవలసింది నీ బాధ్యత. ఇది నీ కర్తవ్యం కూడా. శాంతిని సంరక్షించడానికే ఈ ఖడ్గాన్ని సృష్టించారు. దీన్ని చెడ్డ పనులకు ఉపయోగించరాదు. ఈ ఖడ్గాన్ని ఇప్పుడు నేను నీకు అప్పగిస్తున్నాను. అమాయక ప్రజల్ని కాపాడి శత్రువుల్ని అంతం చెయ్యి.
అంటే బిహేవియర్. ఆగండి, నేనెలా చేయగలను? నేనేం యోధుడిని కాదు. వినిపిస్తుందా? ఎవరది? మాట్లాడండి. నన్ను క్షమించండి. మీరు స్పృహలో లేరు కదా, అందుకే దగ్గరకు వచ్చి చూశాను. ఏమైంది? నేను స్వర్గంలో ఉండాలి. రాత్రి బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు. ఇంతకీ మీ పేరేంటి? ఎవరు మీరు? నేను ఓవెన్. కొంచెం జాగ్రత్తగా ఉండండి, మునిగిపోయేవారు. ఆహా, మీ కత్తి నిజంగా చాలా బాగుంది. చూడొచ్చా? సరే. చాలా అందంగా ఉంది. లాగలేకపోతున్నాను, నాకు వయసు అయిపోయింది కదా. ఏంటిది? మీరు ఎలా ఇంత బలంగా నేలలో గుచ్చగలిగారు? అది ఏమైందో నాకు గుర్తులేదు. అయితే మీరే వెళ్ళి ఆ కత్తిని తీసుకోండి. దాన్ని బయట తీయాలంటే ఒక సైన్యమే కావాలి. మీకేం కాలేదుగా? నాకేం కాలేదు, బానే ఉన్నాను. నాకు కూడా మీలాగే కుర్రాన్ని అవ్వాలనుంది.
మహారాజా, పర్వాలేదు, పైకిలే. నేనేం రాజును కాదు. నేను నీ స్నేహితుడిని. మొత్తానికి నీ గూరి భలే ఉంది గురు. ఎవరక్కడా? నీకు అదే గతి పడుతుంది. వెనకల్లో నేను చూశాను. ఏమన్నా? నాకంతా అయమయంగా ఉంది. ఏమన్నా? ఖచ్చితంగా దెయ్యమై ఉంటాడు. వాడిని బాగా చూడండి, వాడి చేతిలో కత్తి కూడా ఉంది. హే, వెళ్ళు. నువ్వెళ్ళు. నీ ప్రజల్ని కాపాడడానికి దీన్ని ఉపయోగించు. దుష్టుల్ని శిక్షించు. లూసియస్! లూసియస్! తిరిగొచ్చాయి! దారుణం జరుగుతోంది! లూసియస్! ఏంటిది? నిన్ను చంపేస్తామనుకున్నాము. నేను తిరిగి వస్తానని నీకు చెప్పాను కదా.
లోపలికి రా. ప్రభు, వాడు మళ్ళీ తిరిగి వచ్చాడు. నిన్ను మేము చంపాం కదా, వాడు మళ్ళీ తిరిగి వచ్చాడు. వాడి చేతిలో పెద్ద కత్తి కూడా ఉంది. నా మాట నిజం, నమ్మండి. వాడు మనల్ని చంపడానికి వచ్చినట్టున్నాడు, ఇది నిజం. చాలు, ఇక నోరు మీను. నువ్వొక సైనికుడివి, అది మర్చిపోవద్దు. ఎన్నేళ్లుగా ఇక్కడ పనిచేస్తున్నావు? 5 ఏళ్లుగా. ఎందుకు అబద్ధం చెప్తున్నావు? అసాధ్యం. ఎలాగైనా సరే ఆ కత్తి నాకు కావాలి యాంటోనియస్. అప్పుడే నాకు ముక్తి లభిస్తుంది. నీ పేరేంటి? లూసియస్ మహాప్రభు. లూసియస్, నువ్వు నన్ను ఓడించవు కదూ? మహాప్రభు. అవునా కాదా చెప్పు. అవును మహాప్రభు. నువ్వు నాకు బాగా నచ్చావు. వెళ్దాం పద. రారా కుక్క, నిన్న చచ్చావు కదూ, అయినా సరే బతికావుగా. పైగా ఈ కత్తి కూడా నీకెందుకురా? ఓ, ఇది మీదా? కాదు, అది నాది. నేను మర్డరర్ని, ఆర్తిఆర్ కొడుకుని. నేను కూడా అంతే. సైనికులారా, అంతం చెయ్యండి. అంటే ఇన్నాళ్ళు నాకు కన్నున్నాడని తెలీదు. కత్తిని పట్టుకునే అర్హత నీకు లేదు. నువ్వు ఆ రోజు చచ్చిపోయావు కదా, నువ్వు కూడా అంతేగా. నువ్వు రాజువి కాదు. మరి నువ్వు రాజువా? కావచ్చేమో. సాక్సాన్తో చేతులు కలిపావని విన్నాను. నిజమే. అవును, నువ్వు ఆర్తిఆర్ కొడుకువే. ఆయనలో ఉన్నట్టుగానే నీలో కూడా ఉడుకు రక్తం ఉంది. నేను నిన్ను చంపేస్తాను సోదరా.
మమ్మల్ని చెయ్యొద్దు, మమ్మల్ని వదిలేయండి, దయచేసి అడుగుతున్నాం, వదిలేయండి. వద్దు, వద్దు, మమ్మల్ని చెయ్యొద్దు, వద్దు. నిశ్శబ్దంగా ఉండండి. తాగు తాగు. నాకొక సోదరుడు ఉన్నాడమ్మా. నువ్వు తాగడం నేను చూడలేదే. నేనేం పెద్ద తాగుబోతునేం కాదు. మా అమ్మా నాన్న గురించి తెలియదని చెప్పావు, అది నిజమేనా? నా వల్ల అయినంత వరకు నేను కాపాడుకుంటున్నాను. నువ్వు చిన్నవాడిగా ఉన్నప్పుడు వదిలేసి వెళ్ళా. అంతకుమించి నాకేమీ తెలీదు. నేను పెంచి పెద్ద చేశాను. నువ్వు చాలా రోజులు ఏడుస్తూ ఉండేవాడివి. ఇప్పుడు కూడా నువ్వంతే. నీలో మార్పు అనేదే రాలేదు. నాకు పిల్లలంటే పెద్దగా ఇష్టం ఉండదు, కానీ నిన్ను చూస్తే అలా అనిపించలేదు. అందుకని నిన్ను పెంచి పెద్ద చేశాను. మొదటిసారి నువ్వు కళ్ళు తెరిసి నన్ను చూసినప్పుడు ఇంక నేను వదిలిపెట్టకూడదనుకున్నా. నువ్వు నా కడుపులో పుట్టుండకపోవచ్చు బాబు, కానీ నేను నీకు తల్లిని. నా తల్లిదండ్రులు ఎవరో తెలుసా? నాకు తెలుసు. నీ తల్లిదండ్రులు ఎవరో నాకు తెలుసు. నిన్న రాత్రి సైనికులు నన్ను చంపి పడేశారు. ఏంటి ఈ దారుణం? ఎవరో నన్ను చంపి పడేశారు, కానీ నన్ను ఎవరో కాపాడారు. వాళ్ళని నేను చూశాను. ఎవరు తను? ఒక స్త్రీ నేనొక మహారాజని చెప్పింది. నేను పుట్టింది ప్రజల కోసమే అని చెప్పింది. అయితే నువ్వు మహారాజు కదా? థ్యాంక్స్. కానీ నిన్ను కోల్పోవడం నాకిష్టం లేదు. కానీ మరొకరు కూడా ఉన్నారు. ఆర్తి ఆ రథాన్ని పంచుకొని మరొకరు కూడా పుట్టారు. మెర్లియన్ ఆర్తియన్ ద్వారా ఒక మగబిడ్డకి జన్మనివ్వాలనుకుంది, ఎందుకంటే భవిష్యత్తు కోసం. తను కూడా నాలని ఆర్తియాకి వ్యభిచారం చేసే అలవాటు ఉంది. ఆ సమయంలోనే వీడు పుట్టుండొచ్చు. నేను భవిష్యవాణి చూసినప్పుడు ఆర్తిఆర్ కొడుకు ఒక మహారాజుగా నుంచొని ఉండడం నేను చూశాను. అది నువ్వేనేమో అనుకున్నాను బాబు. అది నేను కదమ్మా, లేక నేనేనా? వాడికి లభించిన శక్తి ఎలాంటిదో వాడికి తెలియడానికి వీల్లేదు.
నాకు బాగా తెలుసు. నువ్వు తన్ని చూసావా? చూశాను. వెంటనే ఏమైనా చేసి తీరాలి. వాళ్ళిద్దరూ కావాలి. దయచేసి వదలండి, మమ్మల్ని వదలండి, మమ్మల్ని ఏమీ చెయ్యొద్దు. దీన్ని గట్టిగా పట్టుకో. వద్దు, వద్దు, మమ్మల్ని వదిలేయండి. పడుకోబెట్టు. వద్దు, వద్దు, మమ్మల్ని వదిలేయండి. దయచేసి మమ్మల్ని ఏం చేయ, దయచేసి వదిలేయండి. మమ్మల్ని ఏం చేయొద్దు, మమ్మల్ని ఏం చేయొద్దు, వదిలేయండి. నీ చెల్లెలు నీకు ప్రాణాలతో కావాలంటే నేను చెప్పినట్టుగా నువ్వు చేసి తీరాలి. తిను ఏడా మంతా పట్టు కొన్ని రోజులు ఉండాలనుకుంటుంది. కాస్త సహాయం చేద్దామా? సరే. నీ వస్తువులేవి? నేనిది తీసుకురాలేదు. ఓ, నేను కూర్చోవచ్చా? రండి, కూర్చోండి. అన్నట్టు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేనట్టు షికార్కి వెళ్తూ ఇటువైపు వచ్చాను. అలాగా? అంతే. అక్కడ ప్రమాదం పొంచి ఉంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకాసేపు ఓర్చుకుంటే సరిపోతుంది. అయితే నువ్వు ఏ ఊరు నుంచి వచ్చావు? అది ఇక్కడ నుంచి మా ఊరు చాలా దూరంలో ఉంది. ఎడా అనే పేరు వినడానికి చాలా బాగుంది. త్వరగా నా రూమ్ నాకు చూపించు. ఏమైంది అలా చేస్తున్నావు? ఆ అమ్మాయి ఎడా ఎక్కడికి వెళ్ళింది? నాకేం తెలుసు, నువ్వే ఏదైనా బెదిరించినట్టున్నావు.
ఏయ్, ఆ అమ్మాయి డబ్బిచ్చి వెళ్ళలేదు. నేను కత్తిని తీసుకొచ్చాను. నా చెల్లిని వదిలిపెట్టండి. చెప్పేది మీకే, వదిలిపెట్టండి. నువ్వు మంచి పని చేశావు. ఎందుకు నీకు బహుమతి తప్పకుండా దొరుకుతుంది. ఇప్పుడు ఆ కత్తిని నాకందేవు. మీరు చెప్పిన పని చేశాను కదా, నా చెల్లిని వదలండి. పట్టుకోండి. ఏం చేయకండి. నువ్విక వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపో. చెప్పిన పనిని పూర్తి చేశాం. సైనికులారా, తనని పంపించండి. వీర ఖడ్గం, కత్తేది? నన్ను క్షమించండి. ఇదంతా నా తప్పి, క్షమించండి. ఏమైంది? ఆ కత్తిని గనక తీసుకురాపోతే నా చెల్లిని చంపేస్తారని చెప్పారు. ఎవరన్నారు? మొర్గానా. నీ చెల్లా? అయ్యో రామా. చూడు, ఆ కత్తి లేకపోతే చాలా ప్రమాదకరం. సహాయం చేస్తావా? నువ్వే నాకు దారి చూపించాలి. ఆగు. ఎటువైపు? ఆగు, అక్కడేదో ఉంది. పరిగెత్తు. ఏడా, త్వరగా రా. రా. నేను మీకోసమే ఎదురు చూస్తున్నాను.
మీకు నా ధన్యవాదాలు. మహారాజా, మీరు మెర్లిన్ కదూ? నా గురించి మీకు తెలుసా? తెలుసు. బిడేవియర్. అలాగా? ఆయన ఆప్తమిత్రుడు. ఎలా ఉన్నారు? ఓ, అర్థమైంది. ఓ, నువ్వు వచ్చావా? రండి, నాతో పాటు రండి. మనకి సమయం లేదు. రండి, త్వరగా త్వరగా రండి. రండి, త్వరగా రండి, నాతో రండి. రామ్మా, ఒక్క నిమిషం. ఇక మోడరేట్, నువ్వు ఇంతకుముందు నువ్వు చూశారా క్రూరమైన వ్యక్తి? అతను ఒక రాక్షసుడు, మనిషి అనేవాడే కాదు. నా తమ్ముడా? అవును, ఆడే. అవును, నిజమే. వాడు చనిపోయాడు. అవును, మీ నాన్నగారు కూడా అదే తప్పు చేశారు. ఆయన దగ్గర దైవశక్తి ఉన్నంత వరకు ఎవరూ ఆయన్ని ఏమీ చేయలేకపోయారు. చనిపోయిన వాళ్ళని కూడా అది బతికించగలదు. ఓ ఓ ఇది మీకు నచ్చిందా? చూడండి, దీన్ని దైవశిల అంటారు. చాలా బాగుంది కదా? మరా శక్తి సంగతి ఏంటి? చనిపోయిన వాళ్ళని బ్రతికిస్తుందన్నారుగా. అవును, నిజమే. కానీ అది నిజమైనదే కాదు. తన చావు కూడా అలాగే ఉంటుంది. దయచేసి సహాయం చేయండి. మీ నాన్నగారు కూడా సరిగ్గా అక్కడే కూర్చునేవారు. ఇది మీ నాన్నగారు రాసిందే. ఆయన చాలా గొప్ప మేధావి. మీ నాన్నగారు నాకు మంచి స్నేహితుడు. చాలా ఆలస్యమైంది. నువ్వు ముందే కలవాల్సింది. సరోవరానికి తీసుకెళ్లేవాణ్ణి. నువ్వు మంచివాడివని వాళ్ళకి తెలుసుండేది. అది సాధ్యం అంటారా? ఏ రోజు కూడా అది ప్రయత్నం చేయలేదు. అది మంచిది కాదు. నేను ప్రయత్నం చేస్తాను. తనకి కత్తి తీసుకొచ్చిచ్చిన మాట తప్పుతాడని నాకు ముందే తెలుసు. ఇందులో నీ తప్పేమీ లేదమ్మా. దుష్టశక్తులకు వ్యతిరేకంగా పోరాడేటప్పుడు మనకి మార్గాలు పెద్దగా ఉండవు. ఎటువైపు ఉంటాయి? అది యేసుక్రీస్తు కప్పులో. అది కప్పులో గనక తాగినట్లయితే అది యేసు రక్తం తాగినట్లుగానే యవ్వనాన్ని, ఆయుష్ని అది ఇస్తుంది. దానిని మొదటగా మీ నాన్నగారే కనిపెట్టారు. మీ నాన్నని మోసం చేసి మోర్గానా కాజేసింది ఆ దుర్మార్గురాలు, రాక్షసి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కొడుకుతో సహా ఎక్కడికో వెళ్ళిపోయింది. త్రిశక్తుల్ని వెతుకుతోంది. దైవికమైనవి, ఖడ్గము మరియు వీటి కోసం. దీన్ని సాధించటం కోసం ఎంత పాపానికైనా ఒడిగడుతుంది. దీన్ని దక్కించుకుంటే ఏం జరుగుతుంది? ఈ ప్రపంచం నాశనమవుతుంది. ఈ దైవశిల నేను అదృశ్యం కావటానికి సహాయపడుతుంది. దీనితో ఎలాంటి మాయ అయినా చెయ్యొచ్చు. ఇప్పుడు చూడండి, దీని శక్తి చూపిస్తాను. ఈ జకారుకు ఏమేం కనిపిస్తుందో నాకు కనిపిస్తుంది. నేను నక్కని, తను పాముని చూపిస్తుంది. కత్తి గురించి చెప్పండి. ఈ కత్తేమి సాధారణమైన కత్తి కాదు మహారాజా. అది సాగర్ కన్యకి సంబంధించింది. అది ఎంతో మంది యోధులకి సంబంధించింది, తెలుసా? సాగర కన్య? అవును, సైరిన్. తనే సాగర కన్య. మోర్గాన్కు ఒక భవిష్యవాణి చెప్పింది.
అదేంటంటే త్రిశక్తుల్ని వశం చేసుకొని ఆర్తియర్ ద్వారా జన్మనిచ్చిన ఒక బిడ్డని ఈ లోకానికి రాజును చెయ్యాలనుకున్నది. తనకు అధికారం కావాలి. ఆర్తియార్ ఒక మగబిడ్డను ఇవ్వాలి అనుకున్నాడు. ఆ పిల్లోడెవరో కాదు, అతనే ఆ మోడ్రైడ్. నేను ఆ రోజే నిర్ణయించుకున్నాను, అతనే ఆ యోధుడు. మరి నా తల్లెవరు? ఆమె ఎంతో దయగలది, చాలా మంచిది కూడా. నువ్వు పుట్టగానే ఆమె ఆరోగ్యం క్షీణించింది. నా దగ్గరకొచ్చి నిన్ను చూసుకోమని ఎంతగానో వేడుకుంది. నేను ఆమెను జీవించి ఉండగా చూసిన చివరి రోజు అదే. వాళ్ళు కనిపించారా? ఇంకా లేదు మహారాజా. మేము మీరు చెప్పినట్టుగానే అన్ని చోట్ల వెతికి చూశాం, కానీ ఎక్కడా కనిపించలేదు. మహారాజా, సైన్యం మీ ఆజ్ఞ కోసం చూస్తోంది. కోట దగ్గరికి తీసుకురండి. ఒక్క నిమిషం. చెప్పండి మహారాజా. నువ్వు నా నమ్మకాన్ని పోగొట్టవనుకుంటున్నాను. ఏమైంది? ఏమీ కాలేదు. ఎక్కువసేపు పట్టదు. వాళ్ళు ఎక్కువ కాలం దాక్కోలేరు. రేపట్లోగా వాళ్ళు చిక్కలేదంటే నేను అన్నిటినీ నాశనం చేస్తాను. కాస్త ఓర్చుకో బాబు. ఒక్కసారి ఆ దైవ శాస్త్రం మనకు దొరికితే మనం ఏమన్నా చేసుకోవచ్చు. తనతో మాట్లాడొచ్చు కదా. పర్వాలేదు, తనంతకు తానే బాగవుతాడు. నీకిదంతా ఆశ్చర్యాన్ని కలిగించట్లేదా? నేనిదంతా ముందే విన్నాను కదా. ఓహో, నేను ఈ విషయాన్ని నీకు చెప్పొచ్చో లేదో తెలియదు. నీ చెల్లెలు ప్రాణాన్ని కాపాడటానికి సమయం తక్కువగా ఉంది. ఆలస్యం చేయకుండా జరగాల్సిన దాని గురించి త్వరగా ఆలోచించు. నీ చెల్లెల్ని పోగొట్టుకుంటానికి ఇది క్షుద్ర విద్య, ప్రమాదకరమైంది. నువ్వంతా చాలా ధైర్యంగా ఉండాలి, అర్థమైందా? నేను వెళ్ళాలి. ఓవెయిన్, నేను త్వరగా వెళ్ళి ఎలాగైనా నా చెల్లిని కాపాడాలి. ఓహో, ఒక్క నిమిషం. తీసుకోండి, దీన్ని మీరు తీసుకోండి. మీ నాన్నగారి ఆయుధాల్ని ఉపయోగించే సమయం మీకు ఇప్పుడు వచ్చింది. మీరు కూడా రండి. మోర్గాన్ని ఎదిరించే శక్తి నాకింకా దక్కలేదు బాబు. నా గురించి తనకి బాగా తెలుసు. నా దగ్గరున్న అస్త్రాలకు తన దగ్గర విరుగుడు అస్త్రాలు ఉన్నాయి. దానికోసమే నిన్ను ఎదురు చూస్తున్నాను మహారాజా. దీన్ని తీసుకో. ఇది నేను ఉపయోగించేవాణ్ణి. ఎటువంటి మాయనూ లేదు. అద్భుతమైన ఖడ్గం. అన్నట్టు మర్చిపోయాను, ఈ దైవశిలను నీకు అప్పగిస్తున్నాను. తీసుకో అమ్మా. దీనికున్న గొప్పతనమేంటో నువ్వు అర్థం చేసుకోవాలి. దుష్టుల చేతికి చిక్కుతే శ్రమంతా వృధా అయిపోతుంది. దీన్ని ఎలా వాడాలో నాకు తెలీదు. నీకు తెలుసు. ఈ శిల నువ్వు చెప్పినట్లుగా వింటుంది. బాగా ఆలోచించమ్మా. జాగ్రత్తగా చూసుకో. శ్రద్ధగా దృష్టి పెట్టు. నిజంగానా? సరే, ఇక మీరు బయలుదేరండి. జయం కలుగుతుంది. గుర్తుంచుకోండి, యుద్ధంలో ఎప్పుడు గెలిచేది కేవలం ఒక్కటి మాత్రమే,
నీతి, న్యాయం, ధర్మం. మీరేం చేస్తారు మెర్లిన్? మహారాజా, నువ్వు చిన్నపిల్లోడిగా ఉన్నప్పుడు నీ కళ్ళల్లో కనిపించేది ఇప్పుడు అది బాధ్యతగా మారింది. నీకు బాధ్యత మరింత పెరిగింది మహారాజా. వీరఖడ్గం బయటికి తీయడానికి మీకు మాత్రమే సాధ్యపడిందనేది మర్చిపోకండి. మీ కళ్ల ముందున్న అన్నీ కూడా నీకే సొంతం. మంచి మనసుతో ఆలోచించు. తప్పకుండా. జయం కలగాలి మహారాజా. ఎటువైపు? వాళ్ళ దగ్గర దైవ శాసనం ఉంది. ఎక్కడుంది? చాలా ఆలస్యమైంది. వెళ్ళు. తనెక్కడుంది? ఇంకా సమయం మించుకోలేదు. తను అటువైపు తీసుకువెళ్లారు. త్వరగా వెళ్ళు, అటువైపు వెళ్ళు. మళ్ళీ తిరిగి వచ్చేసావా? ఇవే నీ చివరి మాటలు.
హీల్డ్. నేను వదిలిపెట్టేస్తాను. నాకు దాన్ని నువ్వు ఇచ్చేయి. నీ చెల్లికి నేను మళ్ళీ ప్రాణం పోస్తాను. నువ్విచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయావు. నేనివ్వను. చావడానికి సిద్ధంగా ఉండు సోదరా. నేను నిన్ను ఊరికే వదిలిపెట్టను. ఆ దేవుడి కృపతోటి అమరత్వము సిద్ధించుగాక. భగవంతుడా, అడా అక్క, జాగ్రత్త. ఈ శుభదినం శుభ గడియల్లో దేవుని సన్నిధిలో ప్రజల సమక్షంలో మన ఈ రాజ్యానికి ఆర్థర్ పుత్రుడిగా మనందరి క్షేమం కొరకు మరియు ధర్మ పరిరక్షణ కోసం మిమ్మల్ని మహారాజుగా పట్టాభిషేకం చేస్తున్నాము. తప్పకుండా. తీసుకోండి మహారాజా. మహారాజా